హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా క్రూజ్ వెకేషన్లో ఇది డే 2 అండి. సో ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. సన్ రైజ్ కూడా అవుతుంది చూడండి. సో ఇది డే 1కి కంటిన్యూషన్ లాగండి. డే 1 వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. సో మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కని వెళ్తున్నామండి. ప్యారిస్ రెస్టారెంట్ అనమాట. ఈ రెస్టారెంట్ పేరు టెక్ 10లో ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అంతా బఫెట్టే అనమాట. క్రీమ్ చీజ్ బాగుంటుంది, తీసుకో. బటర్ కూడా తీసుకో. సో నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నైట్ షో చూసేసి వెళ్ళిపోయి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. బాగా టైర్డ్ అనిపించేసి వెళ్ళిపోయి పడుకున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ వచ్చామన్నమాట. సో బ్రెడ్ అండ్ బటర్, క్రోసాంట్, ఫ్రూట్స్ తీసుకున్నాం అనమాట. సో లైట్గా టిఫిన్ తిందామనేసి వచ్చినాము. ఓన్లీ 1 ప్యాన్ కేకా. ఇదిగోండి, ఇప్పుడే మా ఆయన వేడిగా ఆమ్లెట్ తీసుకొచ్చారనమాట. నాకు ఒకటి, మా ఆయనకి ఒకటి. సో ఇలా ఫ్రెష్గా చేయించుకుని టేస్ట్ చాలా బాగుంటుందని చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ లో. సో మనం అన్ని టేస్ట్ చేయలేము. సో మాకు నచ్చింది మేము కొంచెం తీసుకొచ్చుకొని టేస్ట్ చేస్తున్నాము. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా జ్యూసెస్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనమే అన్ని తినలేము అంతే. హాయిగా ఉంది. షిప్ లో ఊగుతూ తింటుంటే చాలా ఫీల్ బాగుంది అనమాట. మేము ఇప్పుడు రెస్టారెంట్ లో ఉన్నామండి. బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చామన్నమాట ఇక్కడికి. మా దేవాన్ని సరిగా తినడం చెప్పేసి ఇండియన్ ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పాము అనమాట నిన్ననే. సో అందుకని ఉప్మా తీసుకొచ్చారండి. మంచిగా టమాటో పచ్చడి, చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంది. ఈ 5 days మేము ఉంటాం కాబట్టి క్రూజ్ లో ఈ 5 days కి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కావాలని అడిగాము అనమాట. ఈ రోజు ఉప్మా తీసుకొచ్చారు. చూద్దాం రేపు ఏమో ఉంటుందో. మేమైతే అక్కడ బ్రెడ్స్ అవన్నీ తినేసి వచ్చేసినాము. సో మళ్ళీ కొంచెం ఉప్మా కూడా టేస్ట్ చేస్తున్నాము. చాలా బాగుందండి, చాలా టేస్ట్ ఉంది. హాయ్ అండి. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి వెళ్ళామన్నమాట. తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి సో ఇప్పుడు 9th deck లో ఉన్నాము. సో ఇక్కడ పిక్సెల్ గ్యాలరీ అని చెప్పేసి మేము షిప్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఫొటోస్ తీసుకుంటూ వచ్చారనమాట. ఇందులో మా ఫొటోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ నచ్చితే మనం వెళ్ళేటప్పుడు కొనుక్కోవచ్చు అనమాట. సో మేము ఇంకా చాలా దిగాలి కాబట్టి చూస్ చేసుకుంటాము ఏది బాగుంటుంది. ఇక్కడ క్రూజ్ లోకి వచ్చిన వాళ్ళందరూ ప్యాసింజర్స్ ఫోటోస్ అండి. ఇవన్నీ గేమింగ్ ఏరియా, మొత్తం గేమ్స్ ఆడొచ్చు అనమాట. మనీ పే చేసి ఆడాలి. సో ఇదంతానేమో ఆర్ట్ గ్యాలరీ అండి. అన్ని ఇట్లా డిస్ప్లే చేసి పెట్టారంట. నేను కొంచెం లేట్గా వచ్చినట్టున్నాను అని తీసేశారు. ఇవేంటి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ పర్సులు ఇక్కడ అమ్ముతున్నట్టున్నారు అనుకుంటున్నా. ఇయర్ రింగ్స్ ఏనా? పిన్స్ ఏమేవి ఇయర్ రింగ్స్. ఇవన్నీ వేరే కేడాల్ జెమ్స్ అంటండి. ఇవి గెస్ట్ స్టోర్ అండి. ఇది హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయి. ఇది చూడు వెరైటీగా ఉంది. ఎంత హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవి, గెస్ట్వి. సో ఇవన్నీ సో పెద్దగా ఏం కలెక్షన్ లేదండి, చిన్న షాప్. ఇంకా మేము 9th deck లోనే ఉన్నామండి. సో 9th deck లో క్యాసినో ఉంటుంది, గేమ్స్, ఇంకా ఆర్ట్ గ్యాలరీ, షాప్స్, ఇలా అంతా 9th deck లో ఉంది. ఇంకా మంచి రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో మేము ఇప్పుడు భీమిని ఐలాండ్కి వెళ్తున్నామండి. రేపు మార్నింగ్ అంతా భీమిని ఐలాండ్కి రీచ్ అవుతాం అనమాట. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది. టైం ఎంత అయింది? 2 o'clock అవుతుందండి ఇప్పుడు. సో ఇది థియేటర్ అనమాట. మూవీస్ చేస్తుంటారు, మళ్ళీ కామెడీ షో కూడా జరుగుతాయి. ఇప్పుడు 3:30కి షో ఉందంట, కామెడీ షో. చూడండి బయట సముద్రము ఎంత బాగుంది చూడడానికి కదా. కూర్చొని చూసుకుంటూ పోతుంది, చాలా బాగా అనిపిస్తుంది. క్రూజ్ లో ఒక్కసారి పోవాలండి లైఫ్ లో. కుదిరితేగిన లైఫ్ లో ఒక్కసారన్నా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే. అంత బాగుంటుంది. లీడో డెక్ 10. సో పైకి వచ్చామండి. 10th deck అన్నమాట ఇది.
లంచ్ టైం అనమాట. సో మంచిగా అంతా లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేశారు. కేరళ రైస్ పీస్ అంట, కేరళ రైస్ అండ్ పీస్ అంటే ఇక్కడ పాస్తా, బేకర్ తెలాపియా, ఇంకా పెరువేన్ రోస్టెడ్ చికెన్ అంట, బీఫ్ ఉంది, జలపినో సంథింగ్ రోస్టెడ్ వెజ్జీస్. సో మేము లంచ్ చేద్దామని కూర్చున్నాము. సో ఇదేమో పొటాటో సూప్ అంటండి, పొగలు వస్తుంది బాగా, వేడిగా ఉంటుంది. ఇదంతా ఫిష్ అండి, ఇదేదో వెజ్ అంటే వెజ్ బాల్స్ లాంటివి. ఇది పాస్తా. సో ఇక్కడే మా దేవాష్ ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాడు. ఎంజాయ్. ఇది వెజ్ కదా ఖచ్చితంగా. బాగున్నాయి. సో 2 o'clock అయిపోయింది టైం. లంచ్ చేసేసి ఇప్పుడు మొత్తం షిప్ అంతా ఒకసారి రౌండ్ వేద్దాము. ఈ కార్నివల్ ప్యారడైజ్ లో 14 decks ఉంటాయనుకుంటా అండి. టెన్త్ డెక్ లో అంత స్విమ్మింగ్ పూల్, ఇంకా మొత్తం ఫుడ్ సెక్షన్, తినడం ఎంజాయ్ చేయడం అన్నమాట. ఇక్కడ ఎప్పుడు ఇలా చూస్తూ తిరుగుతుంటాం కదా, ఎప్పుడు ఆకలి అవుతూనే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఫిట్నెస్ సెంటర్ అన్నమాట. ఇది అయిపోయిందా జిమ్? పోదా. 12th డెక్ లో ఫిట్నెస్ సెంటర్ ఇంకా స్పా ఉందండి ఇక్కడ. సో ఇవన్నీ డెక్స్ 7 వచ్చి మేము ఉండేది ఎంప్రెస్ అనేది. ఇది 6 అప్పర్ అంట. మెయిన్ రివేరియా 4, డెక్ 3. సో ఇది మెడికల్ సెంటర్, ఇక్కడంతా స్టేట్ రూమ్స్ ఇవన్నీ. సో ఇది షిప్ కార్నివల్ ప్యారడైజ్. మేము బోర్డింగ్ అయ్యేటప్పుడు అనుకున్నాం అనమాట, సీ సిక్నెస్ ఏమైనా ఉంటుందేమో అనేసి. సో నాకైతే ఏం జరగలేదండి, చాలా హ్యాపీ అనమాట. సో బ్యాండ్స్ తెచ్చుకున్నాం మేము, సీ సిక్నెస్ బ్యాండ్స్. సో అవైతే యూజ్ చేసే అవసరం పడలేదు, చాలా హ్యాపీ. సో కొంతమందికి ఉంటుందంట. సో ఒకవేళ మనకి సీ సిక్నెస్ ఉందనుకోండి, సో ఇక్కడ మెడికల్ రూమ్ కూడా ఉందన్నమాట. అక్కడికి మనం చెప్తే గిన అక్కడ వాళ్ళు మనకి మెడిసిన్ కూడా ఇస్తారనమాట, ఇలా ఉంది అని చెప్తే గిన. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. లేదా మనం తెచ్చుకోవచ్చు మా టాబ్లెట్స్ అనేసి, బ్యాండ్స్ అని. అవి ఎంత మాత్రం వర్క్ అవుతాయో మనకేం తెలీదు. డెక్ 8కి వచ్చామండి. సో ఇవన్నీ బ్రేస్లెట్ టైప్ అనమాట అండి. ఇవి మనకి ఎంత అవసరమో అంత చైన్ కట్ చేసి మన హ్యాండ్ కి సైజ్ చూసి ఇస్తారంట. మన హ్యాండ్ బట్టి ఎన్ని ఇంచెస్ ఉందో అంత అవసరం. సో $3 అంటండి 1 inch. నాకు వెరైటీగా అనిపించి నేను ఇక్కడ ఆగాను. ఇలా కూడా కట్ చేసి ఇస్తారా అనేది తెలియదు అనమాట నాకు. ఫన్ షాప్స్ అనేసి మొత్తం షాపింగ్, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు టైం పాస్ కి. 3 for $25 అంటే ఇవన్నీ. ఈ బ్యాగులు ఏమో 50% ఆఫ్ అంటండి. నేను స్లోగా మాడుతున్నా. ఓకే, యా. ఇక్కడ చూడు భలే ఉన్నాయి ఇవి షోకేస్ పీసెస్. సో ఇది బాగా అనిపించిందండి షిప్. తీసుకుందాం. కార్నివల్ అని చెప్పేసి ఉందన్నమాట. సో నాకు ఏ ప్లేస్కి వస్తే ఆ ప్లేస్లో గుర్తుగా తీసుకోవడం అలవాటు కాబట్టి ఈ షిప్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది $14 అనమాట. ప్లే ఏరియా అండి. బయట చాలా గాలి వస్తుంది. పైకి వచ్చామేమో మొత్తానికి. గోల్ఫ్ అలా ఆడుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా ప్లే ఏరియా లాగనమాట. పైన బాగున్నాయి పిల్లలకి అంత యాక్టివిటీస్ కానీ చాలా బాగుంది. బోర్ అనేది అనిపించదండి. ఎప్పుడు డే అయిపోతుందో ఏంటో, ఎలా మార్నింగ్ అవుతుందో, చక్కటక చాలా ఫాస్ట్గా అయిపోతుంది 1 day. సో సన్సెట్ అవుతుంది చూడండి, ఎంత బాగుంది ఈ వ్యూ అంతా.
అసలు బ్యూటిఫుల్ గా ఉంది కదా. మొత్తం రౌండ్ ఓషన్, మధ్యలో షిప్. చాలా బాగుంది ఫీలింగ్. అక్క చూడండి చిన్నగా పోతుంది, షిప్ కాదు ఇది, బోట్ ఏమో. వాటర్ ఫ్లో చూసారండి ఎంత ఇదిగా ఉందో. ఇంత పెద్ద షిప్ ఆ వాటర్ పైన ఎలా నిలబడుతుందో ఏంటో థింక్ చేస్తే మాత్రం ఒక ఇది చెప్పలేను ఏం చెప్పాలో. సో రేపు మార్నింగ్ అంతా మేము భీమిని ఐలాండ్ రీచ్ అవుతాము. సో రేపు మొత్తం ఐలాండ్ లో మేమేమేమి చూస్తామో మీకు అవన్నీ నేను చూపిస్తాను. సో కింద చూసినారండి అదంతా బార్ అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు అట్లా వాయిలిన్ మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉంటారు. ఈవినింగ్ టైమ్స్ అన్నమాట, సారీ ఈవినింగ్ టైమ్స్ ప్లే చేస్తుంటారు వాళ్ళు. నైట్ డిన్నర్కి వచ్చాము. ఇది రెస్టారెంట్ అన్నమాట, ఇది బఫే కాదు. సో మనం ఆర్డర్ పెట్టుకుంటే వస్తాయి అనమాట. సో వెజ్ పులావ్, బెండి ఫ్రై, అప్పడం, చాలా టేస్ట్ ఉందండి. డిన్నర్ అయితే అదృస్. ఈ డెజర్ట్ అండి ఇది, ఇలా పేరు చెప్పారు మాకు, మేము మర్చిపోయినా. ట్రింబుల్ కస్టర్డా, చూస్తా టేస్ట్ చూస్తాను. జున్ను అనుకుంటుంది, చాలా బాగుంది. జున్ను ఇది, జున్ను. హలో, no. The ball, twing, 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 twing. Okay, you got it. Show the left hand. No, left hand, please. Leave the ball. Show the. సో ఇక్కడ చాలామంది క్రూ మెంబర్స్ మన ఇండియన్స్ ఉన్నారనమాట. ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నది కూడా మన ఇండియనే. సో ఈయన మ్యూజిషియన్, మనకు ఎంటర్టైన్ చేస్తారనమాట. ఇక్కడ మా దేవాంశ్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు మ్యాజిక్. Every single sword is disappeared. How come? సో నైట్ టైం 9:30 అలా రోజు ఒక షో ఉంటుందన్నమాట, డ్యాన్స్ షో అలా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుందండి. ఆ షో చూసేసి మేము మా రూమ్కి వెళ్ళిపోయాము. సో ఇంతతో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. సో డే 3 వ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. సో ఈ వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.